శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి బుధుడు మంచి శుభస్థానంలో సంచారం ఉంది కాబట్టి చేసేటటువంటి పనుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. చేసే పనులు అన్నీ కూడా విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. మంచి అద్భుతమైనటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. లగ్నంలో శుక్రుడు శుభస్థానమే, అద్భుతమైనటువంటి ఫలితాలు. అంతేకాకుండా వీరికి కుటుంబపరమైనటువంటి కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా ఆ విషయాలన్నిటి కూడా కుటుంబపరమైనటువంటి విషయాలలో, ఆర్థిక విషయంలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. మంచి చతుర్థ భావాధిపతి అంటే భూగృహ సంబంధమైనటువంటి స్థానానికి అధిపతైనటువంటి గురుడు ఏకాదశంలో ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా ఈ కన్యారాశి వారు చేసేటటువంటి భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులలో మంచి లాభదాయకమైనటువంటి అవకాశాలు. ఇంకా ఏంటి అంటే వ్యాపారాలు మొదలైనటువంటి విషయాలలో, ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు పొందుతూ మంచి అద్భుతమైనటువంటి విజయాల్ని సాధించేటటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే ఈ రాశి వారికి సప్తమంలో శని, అది వేధస్థానం కాకపోయినప్పటికీ కూడా షష్ఠభావాధిపతి రాశిని చూడడం ద్వారా కాస్త ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కన్యారాశి వారందరూ కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా షష్ఠభావంలో రాహు సంచారం మంచి శుభస్థానం. రాహువుకి శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి శత్రు భయం ఉంటే కనుక ఆ శత్రు భయాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. చేపట్టే పనులలో మంచి విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఈ ఆగస్టు నెలలో కన్యారాశి వారికి మనం చూడవచ్చు. విదేశ సంబంధమైనటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. విదేశాలలో చదవాలని ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచి అవకాశాన్ని పొందుతూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాశివారందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అంతేకాకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ప్రధానంగా భూగృహ సంబంధమైనటువంటి అంటే రియల్ ఎస్టేట్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టినా, ఇంటికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేసినా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు శుభస్థానం యందే సంచారం కాబట్టి చేసేటటువంటి అన్ని పనులలో కూడా మంచి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే అలవాట్ల విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా ఈ రాశి వారికి మిగతా ఉన్నటువంటి గ్రహస్థితిని మనం దృష్టిలో పెట్టుకుంటే పంచమ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి కాస్త మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, మానసికమైనటువంటి చికాకులు ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి వీరందరూ కూడా ప్రతి మంగళవారం అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా గోసేవ చేసుకోవడం, ఆవుకి ఏదైనా ఆహారం పెట్టడం, దుర్గా అమ్మవారి దర్శనాలు చేసుకోవడం, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు చేయడం ద్వారా ఈ చికాకుల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా ఈ రాశి వారికి, తులారాశి వారికి మంచి అవకాశాలు, భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులకు సంబంధించిన మంచి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి. ఎట్లాంటి విషయాలలో కూడా, శత్రు సంబంధమైనటువంటి విషయాలలో కూడా అట్లాంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి పరిస్థితి. శత్రుజయం కలిగి శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి కూడా వీరు పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా వీరు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఏదైనా కష్టతరమైనటువంటి కోర్సు ఎంచుకునేటటువంటి స్థితిలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఉన్నతమైనటువంటి పనులు చేయడానికి అవకాశాలని వీళ్ళు మీరు సృష్టించుకొని ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాలలో బృహస్పతికి 10వ స్థానం అది శుభస్థానం కాదు, వేధస్థానం కాబట్టి కాస్త అనుకూలమైనటువంటి పనులు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా కాస్త చికాకులు ఉండేటటువంటి పరిస్థితి. ఉద్యోగ ప్రయత్నంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, అంతేకాకుండా వ్యాపార విషయంలో కానీ కాస్త చికాకులు ఉండేటటువంటి పరిస్థితి. వీరికి బుధ సంచారం 6వ తేదీ నుంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాలలో చికాకులు ఉన్నప్పటికీ కూడా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అట్లా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మాసమంతా కూడా ఈ రాశి వారికి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాశివారు అందరూ కూడా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం, ప్రతి మంగళవారం దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా మిగతా ఏవి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులను అన్నింటి నుంచి కూడా అధిగమించి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా దాంట్లో చికాకులు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. వ్యాపార అవకాశాలు వచ్చినప్పటికీ కూడా దాంట్లో లాభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చూసేటటువంటి అవకాశం. ఈ ఉద్యోగ లాభ ఈ 2 స్థానాలకు సంబంధించినటువంటి గ్రహ సంచారంలో ప్రధానంగా రవి సంచారం చాలా అనుకూలంగా ఉంది, శుభస్థానంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఉద్యోగ అభివృద్ధికి సంబంధించి అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశం, వ్యాపారాలలో కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ నెలలో ఈ అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ అనుకూలమైన పరిస్థితికి బలం ఎక్కువ ఉంది కాబట్టి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా, మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అధిగమించి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళందరూ కూడా చక్కటి పనులు చేస్తూ మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ అందరూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.